జిల్లాలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగాన్ని తలపించింది. దుజ్జాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న తలపెట్టిన గ్రామ సభలో అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పైనే ఆందోళనకారులు దాడికి యత్నించడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి ధోరణులను అణచివేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లగచర్ల గ్రామంలో 300 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరుగుతాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుజ్జాల, కొడంగల్, బోమ్రాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఈ దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీయే పక్కా పథకం ప్రకారం దాడి చేయించిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉండగా పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. రాత్రి తీసిండ్రా కరెంట్ తీసిండ్రు సారు. నేనైతే ఫోన్ తీసుకొని వెళ్ళిన కొడతా ఉంటారు ఎవరు అన్న ఎవరని ఇక మళ్ళా గప్పుకుంటే మళ్ళా కొట్టిండ్రు. ఎరే తెప్పుతారా ఏం చేస్తారు? వస్తుండే తీస్తుండే కదా ఇరగొడతారా అన్న ఇట్లేనన్నా. పోలీసు వాళ్ళు చెప్పలేరు. తీయండి వస్తుండే కదా వస్తుండా ఇరగొడతారా ఏం చేస్తారా? వస్తుండే కదా తీసుకుంటా అన్న. తీస్తే ఎవరెవరు అన్నారు. నాకు 2 కొడుకులు ఏంటి దొప్పి నాకు బాగా వేసి తీసుకుపోయిండు. చిన్న పిల్లగానికి తీసుకుపోతారా? ఏంటి ఇప్పుడు పిల్లగాడు చెప్పిండు సార్. నేను రాత్రి సెకండ్ ఇయర్ రాత్రి వచ్చిన సార్. నేను ఎక్కడోను నేను కాలేజీలా అది అప్లై చేయాలి అంటే ఎగ్జామ్ హ్యాపీ ఇయర్ వాళ్ళు పెద్ద కాలేజీ ఉంది కదా, అందుకే రాత్రి వచ్చిండు. ఇక కంటుకున్నాడు కానీ తీసుకుపోతారా వాళ్ళు? చెప్పలేదా మరి మీరు? చెప్పినా సార్ ఏడ్చిన పండే 20 వాళ్ళు ఈ పిల్ల కూడా కళ్ళ పడ్డా బిడ్డ. మరోవైపు ఈ దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే కలెక్టర్ పైనే దాడికి పాల్పడ్డారంటే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పరిస్థితి ఏంటని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అవార్డ్